సువార్త చెప్పడం అంటే నువ్వు పాపివి, నీకోసం యేసుప్రభు చచ్చిపోయాడు అని చెప్పడం కాదండి. సువార్త చెప్పడం అంటే ఆయన పాపే, ఆయన కోసం యేసుప్రభు చచ్చిపోయాడు నిజమే. కొంతమంది సువార్త ఎలా చెప్తారంటే, రాత్రికి నువ్వు చచ్చిపోతే దే ఆర్ కాల్డ్ క్రిస్టియన్ టెర్రరిస్ట్ అంటారు ఒక ఆయన. దే టెర్రరైజ్ పీపుల్ అనమాట. సువార్తని అది గుడ్ న్యూస్ కదండి. అది గుడ్ న్యూస్ ఎప్పుడు టెర్రరైజ్ చేయదు. గుడ్ న్యూస్ని గుడ్ న్యూస్ లాగే చెప్పండి. వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద గాస్పుల్? ద కోర్ ఆఫ్ ద గాస్పుల్ ఇస్ క్రైస్ట్. ఆయన గుణాతిశయాల్ని చెప్పడమే సువార్త. వెన్ పీపుల్ నో, మీరు అన్యుల దేవుళ్ళని కూడా ఏమనక్కర్లేదండి, ఎవరిని మీరు ఏమనక్కర్లా. యు టాక్ అబౌట్ క్రైస్ట్ యాజ్ హీ ఈస్ అండ్ యూ షో హిమ్ యాజ్ హీ ఈస్ అండ్ పీపుల్ విల్ అండర్స్టాండ్ హౌ యూనిక్ హీ ఈస్. ఆయన అన్నాడు, మోషే ఇత్తడి సర్పాన్ని పైకెత్తినప్పుడు అనేకులు ఎలా స్వస్థత పొందారో, మనిషి కుమారుడు పైకెత్తబడినప్పుడు, అంటే సిలువ మీదకి ఎత్తబడినప్పుడు, సిలువ వేయబడిన ఈ క్రీస్తు అనేకులను ఆకర్షించుకుంటాడు అని అన్నాడు. సిలువ వేయబడిన క్రీస్తు వ్యక్తిత్వం ఎలాంటిదంటే అది అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. అపోస్తల కార్యాల్లో మీరు చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు భాషలతో మాట్లాడుదురు అనలేదు ఆయన. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు ఎగిరి గంతులు వేస్తారు, వర్షిపులు చేసేస్తారు అని అనలేదు ఆయన. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తిని పొందుదురు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్ష్యం చెప్తారని కూడా అనలేదు. మీరు సాక్షులై ఉందురు అని. యూ విల్ బీ మై విట్నెసెస్. బీయింగ్ ఎ విట్నెస్ ఈస్ గ్రేటర్ దాన్ టాకింగ్ ఎ విట్నెస్. యువర్ లైఫ్ స్పీక్స్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్. నాకు ఈరోజు సంఘాల్లో చెప్పే సాక్ష్యాలు చూస్తుంటే బాధేస్తూ ఉంది, ముఖ్యంగా అమెరికాలో చెప్పే సాక్ష్యాలు. మీ సాక్ష్యాలు నిండా ఒకటే. నాకేమనిపిస్తుంది అంటే, సాక్ష్యం రాసేసి దాని కింద మీ పేర్లు రాస్తే సరిపోద్ది. ఎందుకంటే అందరి సాక్ష్యాలు ఒకటే. గ్రీన్ కార్డు సాక్ష్యాలు ఏమండి, వీసా సాక్ష్యాలు, లేకపోతే సిటిజన్షిప్ సాక్ష్యాలు, లేకపోతే ఉద్యోగంలో కష్టాలు, పర్మనెంట్ అయ్యే సాక్ష్యాలు, మహా అయితే క్యాన్సర్ వచ్చి తగ్గిందనే సాక్ష్యం, కొంచెం బెటర్, లేకపోతే పిల్లలు పుట్టే సాక్ష్యాలు. ఒక్క సాక్ష్యంలోనైనా మొన్నటిదాకా మా ఆయన మాట వినేదాన్ని కాదు, ఇప్పుడు వింటున్నాను. ఒక్క సాక్ష్యం, ఒక్క భార్య. మొన్నటిదాకా మా ఆవిడ్ని సరిగ్గా ప్రేమించేవాడిని కాదు, నా ఉద్యోగాన్ని నా ల్యాప్టాప్నే బాగా ప్రేమించేవాడిని, ఇప్పుడు మారాను. ఒక్క సాక్ష్యం, ఒక్క సాక్ష్యం అయినా మా పిల్లలకి టైం ఇచ్చింది నేను ఎప్పుడూ లేదు. కాస్త టైం దొరికితే చర్చిలో వచ్చి హ్యాంగ్ అవుట్ అవ్వడమే తప్ప ఫ్యామిలీతో గడిపింది ఎప్పుడు లేదు. నా పిల్లలకి క్వాలిటేటివ్ టైం ఇస్తున్నాను, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వాళ్ళకి ఈరోజు వాక్యం కూడా చెప్పగలుగుతున్నాను, విలువలు నేర్పగలుగుతున్నాను. నా ఒడి పిల్లలకు ఒక బడైంది, ఒక తల్లి ఒక తండ్రి చెప్పిన సాక్ష్యం. నాలో మొన్నటిదాకా ఇది ఉండేది, ఇది పాపం అని నాకు తెలియదు, కానీ మొన్న ఆదివారమే తెలిసింది. నేను ఇప్పుడు మారాను. అండ్ ఎవ్రీ డే నేను నా పాపాన్ని వదిలించుకుంటున్నాను. ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. ఇలాంటి సాక్ష్యం. మీ వీసా సాక్ష్యాలు, మీ గ్రీన్ కార్డ్ సాక్ష్యాలు అన్యులను మార్చలేవండి. మీకు చెప్పనా ఎందుకో? మీరు ఏదైతే ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు ఇక్కడికి వచ్చి, నా దేవుడు చేశాడని, వాళ్ళు కూడా మా దేవుడు చేశాడు అంటారు. ఎందుకంటే మీకు జరిగినవి వాళ్ళకి కూడా జరుగుతాయి. కానీ ఏవి జరగవో తెలుసా? మీ క్యారెక్టర్ని మార్చగలిగిన దేవుడు ఈయనొక్కడే. ఒక భర్తని భార్యను ప్రేమించే భర్తగా మార్చగలిగిన వాడు ఈయనే. ఒక భార్యను భర్తకు విధేయత చూపించగలిగిన భార్యగా మార్చగలిగిన వాడు ఈయనే. ఒక కోడల్ని అత్తని అమ్మలాగా చూసేలాగా చేయగలిగిన వాడు ఈయనే. ఒక అత్తని కోడల్ని కూతురులాగా చూసేవాళ్ళ వాడిగా దానిగా చేయగలిగిన వాడి. Now this transformation can transform the society outside. ఆయన గుణాతిశయాల్ని నువ్వు పుణికిపుచ్చుకోకుండా ఆయన గుణాతిశయాల్ని ఎలా ప్రచురం చేస్తావు చెప్పండి?
ఆయన గుణాశయాలు ఏంటో నాకు తెలియకుండా, ఆయన ఎవరో తెలియకుండా ఆయన గుణాశయాలను ఎలా పుణికిపుచ్చుకుంటాను? అన్లెస్ ఐ నో హిమ్, I cannot know how great he is, how great his excellencies are. Unless I adopt them into my character, I cannot show forth his excellencies to the society, to the world outside. That is the very purpose of our existence. Let me close.